హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఒక మంచి వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేము శ్రీవారి మెట్ల ద్వారా కొండ మీదకి నడిచి వెళ్ళాము. ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారో కొండ మీదకి నడిచి వాళ్ళు శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. స్టార్టింగ్ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలిగించుకొని దీపం పెట్టుకొని స్టార్ట్ చేసాము. మనము అలిపిరి మార్గం అయితే మనకు 12.5 కిలోమీటర్స్ దాకా వస్తుంది. అదే శ్రీవారి మెట్లు అయితే 2.5 కిలోమీటర్స్లో మనము పైన కొండకి రీచ్ అయిపోవచ్చు. అలా అయితే దీంట్లో నడిచేది ఏమీ ఉండదన్నమాట. అన్ని స్టెప్సే ఉంటాయి. 2388 స్టెప్స్ ఉంటాయి మొత్తము. కాస్త వయసులో ఉండే వాళ్ళైతే 1 అవర్లో ఎక్కేయచ్చు. నిదానంగా ఎక్కే వాళ్ళైతే 3 అవర్స్ దాకా పడుతుంది. వయసు అయిపోయిన వాళ్ళకి ఇది అంత కరెక్ట్ కాదని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని స్టెప్స్ ఎక్కడం చాలా కష్టము. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలిపిరి స్టెప్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నడిచేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ దేవుణ్ణి తలుచుకుంటూ నామాలు చదువుకుంటూ ఎక్కేస్తే ఎవరైనా ఈజీగా ఎక్కేయచ్చు. ప్రతి స్టెప్కి గోవింద గోవింద అనుకుంటూ ఎక్కండి. చాలా ఈజీగా మనము కొండకి రీచ్ అయిపోతాము. మధ్యలో ఈ విధంగా రాళ్ళని ఒకదానిపైన ఒకటి పేరుస్తూ పెడతారు. ఎందుకంటే ఏ కొండ మీద ఉన్న దేవుడి దగ్గరైనా ఇలా పెట్టి మనము ఇల్లు కట్టాలని మొక్కుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. భక్తితో ఏది కోరుకున్నా కూడా దేవుడు మనకు అది నెరవేరుస్తాడు. నేను అలా పెట్టేశాను. ప్రతి స్టెప్ అంటే ఒక 500 స్టెప్స్కి అలాగా మనకు మార్క్ ఇండికేషన్ అనేది ఉంటుంది. మీరు ఇన్ని స్టెప్స్ ఎక్కారు, ఇంకా ఇన్ని ఎక్కాలి అనేసి. ఈ మార్గంలో మాత్రం మనకి ఏ షాప్స్ ఏమీ ఉండవు. అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. మధ్యలో ఒక దగ్గర మజ్జిగ అమ్ముతున్నారు, అలాగే ఓఆర్ఎస్ అమ్మారు, ఇంకో దగ్గర వచ్చి లెమన్ వాటర్ అమ్మారు, ఒక దగ్గర బొరుగులు మిక్చర్ అమ్మారు. అంతే, అది తప్ప మనకి ఇంకేమీ ఉండవు. అదే అలిపిరి మార్గంలో అయితే మనకు షాప్స్, టిఫిన్ షాప్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ స్టెప్స్కి మాత్రం అలా ఉండవు. మనకు అన్ని మెట్లే ఉంటాయి. ఫాస్ట్గా కూడా మనం రీచ్ అయిపోవచ్చు. మధ్యలో ఈ విధంగా వాటర్ ఫాల్స్ కూడా కనిపించింది మనకు. చాలా చాలా బాగుంది. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. అసలు ఎండ ఏమాత్రం మనకు తెలీదు. పైన అంతా నీట్గా షెడ్స్ వేశారు. అస్సలు ఎండే అనిపించదు. హ్యాపీగా ఎక్కేయచ్చు దేవుణ్ణి తలుచుకుంటూ. చాలామంది భక్తులు ఈ స్టెప్స్ ద్వారా వెళ్తున్నారు. మనకు నా ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకున్న వాళ్ళైతే నడిచి వాళ్ళు 6 o'clock కల్లా ఇక్కడికి రీచ్ అయిపోయారంటే అక్కడ ఎస్ఎస్డి టోకన్స్ కడుతున్నారు. ఆ టోకన్స్ తీసుకొని కనుక మీరు కొండకి వెళ్ళారంటే మనకు దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మీరు నార్మల్ దర్శనానికి, ఫ్రీ దర్శనానికి వెళ్తే చాలా లేట్ అయిపోతుంది. 300 రూపీస్ టికెట్స్ అందరికీ అవైలబుల్లో ఉండవు. కాబట్టి కింద బస్ స్టాండ్ దగ్గర, అలిపిరి బస్ స్టాండ్ దగ్గర, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర మూడు దగ్గరలో మనకు ఎస్ఎస్డి టోకన్స్ కడతారు. అలా లేదు మనం నడిచి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా శ్రీవారి మెట్లకి 6 గంటలకల్లా రీచ్ అయిపోయామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే మనకు ఆ ఎస్ఎస్డి టోకన్స్ ఫ్రీగా ఇస్తారు. మాకైతే ఎస్ఎస్డి టోకన్ మేము బస్ స్టాండ్ దగ్గర తీసుకున్నాము. 4 అవర్స్లో దర్శనం అనేది అయిపోతుంది. చాలా ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఎవరికైతే 300 రూపీస్ టికెట్స్ దొరకలేదో ఫ్రీ దర్శనానికి వెళ్ళి కష్టపడే కన్నా ఈ విధంగా బస్ స్టాండ్ దగ్గరైనా, రైల్వే స్టేషన్ దగ్గరైనా, ఎక్కడైనా ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని వెళ్ళండి. మనకు కొంచెం దర్శనం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నైట్ 9 o'clockకి ఇస్తారు అలిపిరి బస్ స్టాండ్, అలాగే తిరుపతి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడ శ్రీవారి మెట్లు దగ్గర మాత్రం మార్నింగ్ 6 o'clockకి ఇస్తారనమాట. ఇక్కడ తీసుకున్న వాళ్ళు అంటే స్టెప్స్ దగ్గర తీసుకున్న వాళ్ళు 1200 స్టెప్ దగ్గర దాన్ని స్కాన్ చేసుకోవాలి. కింద తీసుకొని అలా మళ్ళీ రిటర్న్ అయిపోయి బస్సులో వెళ్ళాలనుకోకూడదు అనమాట. కింద తీసుకొని దాన్ని 1200 స్టెప్ దగ్గర స్కాన్ చేసుకుంటేనే మనకు అక్కడ దర్శనానికి వదులుతారు. ఈ ఎస్ఎస్డి టోకన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తెచ్చుకోవాలి. ఆధార్ కార్డు ఉంటేనే మనకు ఆ టోకెన్ అనేది ఇస్తారు. ఒక 1000 స్టెప్స్ దాకా చాలా ఈజీగా ఎక్కేయచ్చు. ఆ తర్వాత వచ్చే 1300 స్టెప్స్ స్ట్రైట్గా ఉంటాయన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది ఎక్కడము. ఒక 25 మెట్లు 50 మెట్లకి అలా కూర్చొని ఎక్కితే ఈజీగా అయిపోతుంది. తినడానికి ఏమైనా తీసుకొని వెళ్ళాలనుకుంటే తీసుకొని వెళ్ళండి. అక్కడ ఏమీ దొరకవు మనకు. బ్రేక్ఫాస్ట్ అలాంటివి ముందుగానే బయట తీసుకొని వచ్చుకోవాలి. లేకపోతే ఇక్కడ మనకి ఏమీ దొరకవు. వాటర్ కూడా తీసుకెళ్ళండి.
స్టీల్ బాటిల్స్ అలాంటి వాటిల్లో తీసుకెళ్ళండి. ఎక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్మరు. మనం ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్తే కింద మనకు చెకింగ్ దగ్గరే బాటిల్స్ అన్నీ తీసేసుకుంటున్నారు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే. అందుకని స్టీల్ వాటర్ బాటిల్స్ లాంటివి క్యారీ చేసుకుంటే మంచిది. అక్కడక్కడ వాటర్ పాయింట్స్ ఉంటాయన్నమాట, డ్రింకింగ్ వాటర్, అక్కడ పట్టుకొని ఫిల్ చేసుకొని తాగుతూ ఎక్కేయచ్చు. మేము నిదానంగా అక్కడక్కడ కూర్చుంటూ ఎక్కాము. అలా ఎక్కితేనే 3 అవర్స్లో ఎక్కేసాము. మీరు ఫాస్ట్గా ఎక్కే వాళ్ళైతే 1 అవర్ కల్లా కొండకి రీచ్ అయిపోవచ్చు. ఎస్ఎస్డి టోకన్స్ కట్టుకున్నారంటే 12 o'clockకి మనకు లోపల దర్శనానికి వదులుతారనమాట. అక్కడికి వెళ్ళిపోయామంటే లోపల దర్శనానికి వదిలేస్తారు. ఒక 2 అవర్స్ షెడ్లో వేస్తారు, ఆ తర్వాత మనల్ని వదిలేస్తారు. ఇంకొక 1 అవర్ కల్లా మనం బయట వచ్చేయచ్చు. మాకు మొత్తం 4 అవర్స్ పట్టింది. 4 to 5 అవర్స్ ఈజీగా పడుతుంది ఎస్ఎస్డి టోకన్స్ కట్టుకుంటే. అదే ఫ్రీ దర్శనానికి వెళ్తే మనకు చాలా లేట్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా టికెట్స్ లేకుండా కొండకి వెళ్తే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి బస్ స్టాండ్ దగ్గరైనా, రైల్వే స్టేషన్ దగ్గరైనా, అలిపిరి మెట్లు దగ్గరైనా, అలిపిరి బస్ స్టాండ్ దగ్గరైనా, లేదంటే నడిచి వెళ్ళాలనుకుంటే శ్రీవారి మెట్లు దగ్గరైనా మీరు టోకన్స్ కట్టించుకొని వెళ్ళండి. చాలా ఈజీగా అయిపోతుంది. టోకన్స్ కట్టించుకోవాలనుకుంటే కాస్త గబాన వెళ్ళారంటే మనకు టోకన్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. లేట్గా అదే టైంకి వెళ్తే చాలాసేపు క్యూలో నిలబడాల్సి వస్తుంది. సో 1 అవర్ బిఫోర్ అంటే 9 o'clockకి టోకన్ కడతారంటే 8 o'clock అలా క్యూలోకి వెళ్ళిపోతే మనకు కాస్త ఈజీగా ఉంటుంది. స్టెప్స్ దగ్గర మాత్రం 6 o'clockకి కడతారు మార్నింగ్. మనం 5 o'clock అలా వెళ్ళిపోయామంటే క్యూలోకి ఈజీగా టోకెన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకన్స్ ఉంటాయన్నమాట. బస్ స్టాండ్ అలాంటి దగ్గర అయితే 15,000 టోకన్స్, మెట్లు మార్గంలో అయితే 3,000 టోకన్సే ఒక రోజుకి అవైలబిలిటీ ఉంటాయి. అవి అయిపోతే ఇంకా మనకు కట్టరనమాట. సో ఒక 1 to 2 అవర్స్ బిఫోర్గా రీచ్ అయిపోయి అక్కడ వెయిట్ చేశారంటే మనకు టోకన్స్ ఈజీగా దొరుకుతాయి. మనకు దర్శనం కూడా కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. మేము నడిచి మంగళవారం రోజు వెళ్ళాము. మంగళవారం, బుధవారం రోజు కొండ కాస్త ఖాళీగా ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది. దర్శనం కూడా చాలా లేట్ అవుతుంది. సో మేమేం చేసామంటే వీక్ డేస్ మంగళవారం, బుధవారం అలాంటి రోజుల్లో మనము నడిచి వెళ్ళినా లేదంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళినా మనకు దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో వెళ్ళకండి, వీక్ డేస్లోనే వెళ్ళండి. కాస్త దర్శనం కూడా మనకు చాలా ఫాస్ట్గా అవుతుంది. 300 రూపీస్ టోకన్ తీసుకున్నారంటే ఇంకా 1 to 2 అవర్స్లోనే మనకు దర్శనం అయిపోతుంది. ఇప్పుడు శ్రీవాణి టికెట్స్ అని వదిలారు. 10,500 ఒక టికెట్. 10,000 వచ్చి మనం దేవుడికి ఫండ్ ఇస్తున్నట్టు 500 టికెట్ అనమాట. అదైతే మనకు విఐపి బ్రేక్లో కూడా వదులుతారు. ఒక్కరికి 10,000 పడుతుంది. 500 మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలు 12 years బిలో వాళ్ళకి టికెట్ ఉండదు. పెద్దవాళ్ళకి మాత్రం 10,000 ఉంటుంది. అదైతే మనం దేవుడి దగ్గర నుంచి చూడొచ్చు. అలా నడుచుకుంటూ కాసేపు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసాము. చాలా బాగా అయిపోయింది. చాలా కష్టపడాలేమో నడవడానికి అనుకున్నాం, కానీ చాలా ఈజీగానే నడిచేసాము. ఇక్కడ ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ దేవుడు బొట్టు పెట్టుకొని హారతి తీసుకొని మేము కింద లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేస్తామన్నమాట. కింద మనం మెట్లు స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ లగేజ్ తీసుకుంటారు. అది మనం ఎక్కి పైకి వచ్చే లోపల మనకు పైకి వచ్చేస్తుంటుంది. పక్కనే ఒక కౌంటర్ ఉంటుంది, లగేజ్ రిసీవింగ్ కౌంటర్. అక్కడికి వెళ్ళి లగేజ్ తీసేసుకొని మళ్ళీ స్నానం చేసుకొని వేరే డ్రెస్సులు మార్చేసుకొని ఎస్ఎస్డి టోకన్స్ కట్టుకున్నాం కాబట్టి దానికి సపరేట్ క్యూ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని మాకు 4 to 5 అవర్స్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. గోవింద